పూర్వకాలంలో మృకండ మహర్షి అనే ఋషికి చాలా కాలం తరువాత ఓ కుమారుడు జన్మించాడు. అతని పేరు మార్కండేయుడు. కాని జన్మించిన వెంటనే ఒక దురదృష్ట వార్త తెలిసింది. ఆయన కుమారుడు కేవలం 16 సంవత్సరాల వయసులోనే చనిపోతాడని బ్రహ్మదేవుడు నిర్ణయించాడు. అయినా తండ్రి మృకండ మహర్షి ఆయన కుమారుని శివ భక్తిగా పెంచాడు. మార్కండేయుడు చిన్నతనం నుంచే శివుని మీద అపార భక్తితో రోజూ శివలింగాన్ని పూజించేవాడు. ఆ బాలుడు 16 సంవత్సరాలు పూర్తవడానికి ఒక రోజు ముందు యమధర్మరాజు ఆయన్ని తీసుకెళ్లేందుకు వస్తాడు. కాని అప్పటికీ మార్కండేయుడు శివలింగాన్ని ఆలింగనం చేసుకుని, "ఓ మహాదేవా, నా రక్షణ చేయుము" అంటూ మొరపెట్టుకుంటాడు. అయితే యమధర్మరాజు అతనిపై పాశాన్ని వేస్తాడు. అది శివలింగాన్ని తాకుతుంది. దాంతో శివుడు క్రోధంతో లింగమంతటి నుండి ప్రబలంగా అవతరిస్తాడు. యమధర్ముని పై తన త్రిశూలంతో ప్రహారం చేస్తాడు. యముడు చనిపోతాడు. పివిలో యముడు లేకపోవడంతో మృత్యువే ఉండదు. అనేక రుగ్మతలు ఉన్నవారు కూడా చనిపోరు. దేవతలు భయపడి శివుని ప్రార్థిస్తారు. శివుడు యముని తిరిగి జీవింపజేస్తాడు. కాని ఒక షరతుతో, నిజమైన భక్తుల ప్రాణాలను ముట్టుకోకూడదు. అంతటితో శివుడు మార్కండేయునికి చిరంజీవిగా, అమరుడిగా వరమిస్తాడు. శివుడి నిజమైన భక్తికి మరణం కూడా ఓడిపోతుంది. భక్తి ఉంటే భగవంతుడు సైతం ప్రత్యక్షమవుతాడు.